తెలంగాణ కేబినెట్ విస్తరణ పీసీసీ చీఫ్ నియామకం వాయిదా పడింది. ఈ రెండు అంశాలను హోల్డ్లో పెట్టింది కాంగ్రెస్ హైకమాండ్. ముఖ్య నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా వేసింది. రేపటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం కానుంది. దీంతో నెల రోజుల పాటు మంత్రివర్గ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకాన్ని నెల రోజులు వాయిదా వేసింది. నెల తర్వాత మరోసారి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమీకరణాలు కూడా కుదరలేదు. ఖాళీగా ఉన్న 6 బెర్తుల కోసం మంత్రి పదవి రేస్లో దాదాపు డజన్ మంది నేతలున్నారు. దీంతో ఎవరికి ఇవ్వాలన్న దానిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కేబినెట్ విస్తరణను వాయిదా వేసింది హైకమాండ్. కేబినెట్ విస్తరణ కొలిక్కి వచ్చిన తర్వాత పీసీసీ చీఫ్ నియామకాంశాన్ని తేల్చనున్నారు. ఈసారి పీసీసీ అధ్యక్ష పదవిని బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో చర్చించారు. తన అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పారు. అయితే అటు పీసీసీ నియామక అంశం, కేబినెట్ విస్తరణలోనూ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆ రెండు ప్రక్రియలు వాయిదా వేసింది హైకమాండ్.